ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మరొక నూతన సెషన్లోనికి ఈ గ్రంథం విషయంలో మేము ప్రవేశించుటకు మీరు చూపుతున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నా ప్రభువ. 14 సెషన్స్ను ముగించుకొని 15వ సెషన్లోనికి మేము ప్రవేశిస్తున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణము మీ వాక్యం కొరకు ఆశపడుతూ తృష్ణగొనుచున్నది నాయన, తృప్తిపరచమని వేడుకొనుచు మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన మనవులు ఘనమైన ప్రశస్తమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, చక్కని పండుగలలో మనమున్నాం. వాక్యపు పండుగలు, అనేకమైనటువంటి సంగతులు ఈ గ్రంథము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. నేర్పిస్తున్న దేవునికి స్తోత్రం. ఇంకనూ నేర్చుకోవలసిన సంగతులు ఎన్నో ఉండగా గ్రంథములోనికి మనం ప్రవేశించి నేర్చుకుందాం. 14 సెషన్స్ను ముగించుకొని 15వ సెషన్లోనికి వెళ్తున్నాం. గ్రంథ విభజనను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 12 అధ్యాయాలు కలిగిన పుస్తకం ఇది. 5 ప్రధాన భాగాలుగా విభజించుకున్నాం. ఆ ప్రధాన భాగాలు: మొదటి 2 అధ్యాయాలు మొదటి ప్రధాన భాగము, 3, 4, 5 అధ్యాయాలు రెండవ ప్రధాన భాగము. ఇంతకు మునుపు సెషన్లో 2వ ప్రధాన భాగాన్ని మనం ముగించుకోవడం జరిగింది. ఈరోజు మనము ఈ సెషన్లో 3వ ప్రధాన భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయం. ఈ 3వ ప్రధాన భాగములోనికి ప్రవేశించే ముందుగా 2వ ప్రధాన భాగం గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసి వెళ్తాను. 2వ ప్రధాన భాగాన్ని 7 ఉపభాగాలుగా మనం విభజించుకున్నాం. గుర్తుంది కదా? 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు ఆ 7 ఉపభాగాలకు మనం ఒక టైటిల్స్ రాసుకుంటూ వస్తున్నాం. 7వ ఉపభాగానికి నేను టైటిల్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మర్చిపోయాను అంతే. తర్వాత సోదరులు గుర్తు చేశారు మీరు ఇవ్వలేదని. ఇప్పుడు ఇస్తాను. ఎలాగో ఇస్తున్నాను కనుక ఒక్కసారి ఆ 7 ఉపభాగాలను టైటిల్స్ రూపంలో జ్ఞాపకం చేసుకుందాం. నంబర్ 1, ఒక క్రమమైన ప్రపంచం, అది 3వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. నంబర్ 2, విశ్వాసానికి పునాది, 3వ అధ్యాయం 9 నుంచి 15 వచనములు. పాపము మరియు మరణమను సమస్యలు, 3వ అధ్యాయం 16 నుంచి 22 వచనములు. జీవితం యొక్క నిరాశలు, నంబర్ 1, 4వ అధ్యాయం 6 వచనములు. జీవితం యొక్క నిరాశలు, నంబర్ 2, 4వ అధ్యాయం 7 నుంచి 16 వచనములు. వ్యర్థమైన ఆరాధన, 5వ అధ్యాయం 1 నుంచి 7. దీనికి ఎక్స్ట్రాగా ఒక టైటిల్ ఇచ్చాం, కష్ట ఫలమును కోల్పోవుట. తర్వాత గడిచిన సెషన్లో మనం మాట్లాడుకున్న 7వ ఉపభాగానికి టైటిల్ అది ఆస్తుల నిరర్థకత, వ్యానిటీ ఆఫ్ పొజెషన్స్. ఆస్తుల నిరర్థకత లేదా ఆస్తుల నిరర్ధకత, వ్యానిటీ ఆఫ్ పొజెషన్స్. 5వ అధ్యాయము 8వ వచనం నుండి 20వ వచనం వరకు. ఓకే, రైట్. 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్న మనము, 2 ప్రధాన భాగాలను పూర్తి చేసుకున్న మనము ఇప్పుడు ఈ సెషన్లో 3వ ప్రధాన భాగంలోనికి వెళ్దాం. ఈ 3వ ప్రధాన భాగాన్ని మనము కొన్ని ఉపభాగాలుగా డివైడ్ చేద్దాం. షో ఇట్. 3వ ప్రధాన భాగంలో మొత్తం 5 ఉపభాగాలు. 3వ ప్రధాన భాగం ఏ అధ్యాయాలు చూపించే అధ్యాయాలు ఒకసారి? 6వ అధ్యాయము, 7వ అధ్యాయము,
8వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలను 5 ఉపభాగాలుగా మనం విభజించుకుంటున్నాం. 5 ఉపభాగాలు. రైట్. అందులో ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నది మొదటి ఉపభాగం. 3వ ప్రధాన భాగములో మొదటి ఉపభాగం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్క్రీన్ మీద చూద్దాం. 6వ అధ్యాయంలో 1వ వచనము నుండి 12వ వచనం వరకు. 6వ అధ్యాయంలో 1వ వచనము నుండి 12వ వచనం వరకు. విషయం ఏంటంటే 6వ అధ్యాయంలో మొత్తం 12 వచనాలే ఉంటాయి. ఇప్పుడు ఈ మొదటి ఉపభాగం పూర్తి చేసుకుంటే అధ్యాయమే పూర్తయినట్టు. ఈ మాట ఎంత ఎనర్జీని ఇస్తుంది కదా. వండర్ఫుల్. అంటే ఇప్పుడు మనం 6వ అధ్యాయములోనికి వెళ్తున్నాం. ఆ అధ్యాయాన్ని అధ్యయనం చేయడానికి వెళ్తున్నాం, ధ్యానించడానికి, టు స్టడీ. 12 వచనాలు ఉన్నాయి. 12 వచనాలను కాసేపు మనము దృష్టిలో పెట్టుకొని, నేను మొదటి ఉపభాగంలో ఉన్నాను, ఇప్పుడు 3వ ప్రధాన భాగంలో 6వ అధ్యాయంలో ఉన్నాను. 12 వచనాలు. ఈ 12 వచనాలను మీ ముందు ప్రజెంట్ చేస్తూ అందులో ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అంటే 6వ అధ్యాయంలో ముఖ్యంగా మనం 2 విషయాలు నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకుందాం. ఇక స్టార్ట్ చేద్దాం. చూయించండి నన్ను. 2 విషయాలలో ఇప్పుడు నేను ప్రారంభిస్తున్నాను. మొదటి విషయం, ఒక మంచి పరిచయాన్ని ముందుగా తీసుకుందాం. భూమి మీద 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకరు మంచివారు, చెడ్డవారు, నీతిమంతులు, అనీతిమంతులు, భక్తులు, భక్తిహీనులు. ప్రపంచ ప్రజలను అలా డివైడ్ చేయొచ్చా? చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మాట, సూర్యుడు మంచివారి మీదను, చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను, భక్తుల మీదను, భక్తిహీనుల మీదను. వర్షము కూడా అంతేనా? గాలి కూడా, పండే పంటలు కూడా. ఈరోజు ఈ సర్వ సృష్టిని భక్తులు, భక్తిహీనులు, మంచివారు, చెడ్డవారు, నీతిమంతులు, అనీతిమంతులు అందరూ సరి సమానంగా అనుభవిస్తున్నారన్న సంగతి మీ దృష్టికి తీసుకొని వచ్చి జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు భక్తులకు, భక్తిహీనులకు, మంచోళ్లకు, చెడ్డోళ్లకు వీటన్నిటినీ సరి సమానంగా ఇస్తున్నదెవరు? దేవుడు. దేవుని ప్రేమ అందం, దేవుని కృప అని కూడా అందాం. కృపలో దేవుని కృపలో 2 రకాలు ఉంటాయి కృపలు. ఒక కృప పేరు దేవుని సాధారణ కృప. గుర్తుపెట్టుకోండి ఈ పేరు, దేవుని సాధారణ కృప. గాడ్స్ కామన్ గ్రేస్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. దేవుని సాధారణ కృప. అందరిపై ఆయన సరి సమానంగా తన కృపను కుమ్మరిస్తున్నాడు ఈరోజు మనం అనుభవించే ప్రతిదీ. ఒక వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనము చూద్దామా? 17. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను, నెక్స్ట్ మాట, దయచేయుచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పిరి. అందరికీ ఆహారం, అందరికీ వర్షాలు, అందరికీ ఋతువులు గనుకనే ప్రపంచ ప్రజలు బతుకుతున్నారు, అందరూ ఉపయోగించుకుంటున్నారు.
ఆహారము, వర్షము, ఋతువులు అన్న వాటి గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం రండి. 35వ అధ్యాయం, యోబు గ్రంథము 35వ అధ్యాయం. ఒక్కసారి 11వ వచనము చూద్దాం. 11. భూ జంతువుల కంటే మనకు అంటే మనుషులకు భూ జంతువుల కంటే మనకెక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచున్నవాడు దేవుడు. సర్వజీవులన్నిటికంటే శ్రేష్ఠుడిగా మనిషి కనబడుతున్నాడు, జ్ఞానిగా మనిషి కనబడుతున్నాడు. నేను అడుగుతున్నాను మళ్ళీ అందరినీ, ఈ జ్ఞానాన్ని మనుషులందరికీ ఇచ్చినదెవరు, ఇస్తున్నదెవరు? దేవుడే. జ్ఞానాన్ని అనుగ్రహించుచున్నది దేవుడు. ఆహారాన్ని ఇచ్చే దేవుడే జ్ఞానాన్ని కూడా ఇస్తున్నాడు. ఆ జ్ఞానముతోనే మనం బతుకుతున్నాం, ఆ జ్ఞానముతోనే పనులు చేసుకుంటున్నాం, ఆ జ్ఞానముతోనే ఎన్నో సాధిస్తున్నాం. అంటే ప్రపంచ ప్రజలందరికీ సరి సమానంగా దేవుడు కేవలం తిండి, గాలి, నీరు, కాలాలు, ఋతువులు, సృష్టి, నేల మాత్రమే కాకుండా అదనంగా వాళ్లకు జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. ఇది కూడా దేవుని కృపే. ఇది కూడా దేవుని సాధారణ కృపే. అందరికి ఇచ్చాడు కదా జ్ఞానం. ఇది కూడా దేవుని యొక్క సాధారణ కృప, గాడ్స్ కామన్ గ్రేస్. బాగుంది. దేవుడిచ్చిన ఆ జ్ఞానముతో మనుషులు ఈరోజు పనులు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, డబ్బులు కూడబెట్టుకుంటున్నారు, ఆస్తులను కూర్చుకుంటున్నారు. వింటున్నారని అనుకుంటున్నాను ఈ మాట. మళ్ళీ దేవుడిచ్చిన జ్ఞానముతోనే ప్రపంచ మానవులు డబ్బులైనా, ఆస్తులైనా, సంపదలైనా, అంతస్తులైనా సంపాదించుకొని కూడబెట్టుకుంటున్నారు. ఎవరైనా కాదు అని అనగలరా? దేవుడిచ్చే జ్ఞానమే ఇదంతా. యోబు గ్రంథంలోనే ఒక మాట చూద్దాం. 21వ అధ్యాయం, యోబు గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనము చూద్దాం ఒకసారి. 7. భక్తిహీనులు, సందర్భం, భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు. అంటే భక్తిహీనులు ప్రపంచంలో బలంగా కనపడుతున్నారు చాలా విషయాల్లో. ఇంకా వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. భక్తిహీనుల కుటుంబాలు, భక్తిహీనుల కాపురాలు వర్ధిల్లుచున్నవి. అవునా కాదా? ప్రపంచాన్ని ఒకసారి గమనించండి. తరతరాలకు నిలిచిపోయేంత ఆస్తులను భక్తిహీనులు సమకూర్చుకుంటున్నారు సక్సెస్ఫుల్గా. కళ్ళ ముందు కనబడుతోంది ప్రతి తరములో. 9వ వచనం, వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి. వాళ్ళని చూస్తుంటే వీళ్ళు ఇంత దుర్మార్గంగా ఆస్తులు సంపాదించుకుంటున్నా దేవుడు ఎందుకు వారిని ఏం చేయట్లేదనే క్వశ్చన్లు జనరల్గా రేజ్ అవుతాయి. 11వ వచనం, వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు, తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు, సానిక నాదము విని సంతోషించుదురు. ఇది బైబిల్ భాష. మన భాష పబ్బులు, క్లబ్బులు, తినడము, తాగడము, ఎగరడము, ధనవంతుల పిల్లలు. అంటే ప్రపంచంలో చెప్పాలంటే భక్తుల కంటే భక్తిహీనులే చాలా వర్ధిల్లుతున్నట్టుగా కనపడుతోంది. ఇది ప్రపంచ సినారియో కాదా? అవును. మళ్ళీ ప్రశ్న, ఇంతగా వాళ్ళు సంపాదించడానికి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం?
దేవుడిచ్చిండేదే. దేవుడిచ్చిన జ్ఞానముతోనే ఇంత సంపాదన, దేవుడిచ్చిన జ్ఞానముతోనే ఇంత ఆస్తి. ఒక రకంగా ప్రపంచంలో పాపులు కూడా ఆస్తులు సమకూర్చుకుంటున్నారు, బాగానే ఉంది. ఒక యాంగిల్లో చూస్తే దేవునికే క్రెడిట్ వెళ్ళాలి, దేవునికే క్రెడిట్ వెళ్తుంది. ఎందుకు? ఆ జ్ఞానాన్ని ఆయనే కదా ఇచ్చింది. అర్థమైందంటారా? మళ్ళీ చెప్పమంటారా? అందరికీ జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడైతే ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆస్తులు కూడా పెట్టుకున్నారు, సంపదలు, ఐశ్వర్యం. గనక ఒక కోణంలో దేవుడికే క్రెడిట్ అనేది వెళ్తుంది, అందులో మనము సందేహించాల్సిన అవసరం లేదు. భక్తిహీనులు అంటే నేను బహుశా వ్యక్తుల గురించి మాట్లాడా. నేను ఇంకొక అడుగు ముందుకేసి చరిత్రలో భక్తి లేకున్న రాజ్యాలను, సామ్రాజ్యాలను నడిపిన చక్రవర్తులు ఉన్నారు ఈ చరిత్రలో. ఒక్క 2 నిమిషాలు టైం తీసుకొని వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను. చరిత్రలో దేవుడంటే భయము, దేవుడంటే భక్తి లేకున్న పెద్ద పెద్ద పేరు మోసిన చక్రవర్తులు ఈ ప్రపంచాన్ని పరిపాలించారు. ప్రపంచ ప్రజలను గడగడలాడించారు విజయవంతంగా. కొంతవరకు వాళ్ళు సక్సెస్ఫుల్ పీపులే వాళ్ళ రంగంలో. బాగుంది. అందులో ఒక సామ్రాజ్యం గురించి గుర్తు చేస్తాను. ఈ సామ్రాజ్యం పేరు బబులోను. ఏం పేరు? బబులోను. బబులోను సామ్రాజ్యం ప్రపంచంలో ఎంత వెలుగు వెలిగిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బలమైన రాజ్యం బబులోను సామ్రాజ్యం. అనగానే మీకు వెంటనే గుర్తొచ్చే ఒక చక్రవర్తి పేరు చెప్పండి. నెబుకద్నెజర్. ఆయనకే కదా స్వప్నం వచ్చింది, ఆ స్వప్నంలో ఆయనకే కదా ప్రతిమ కనబడింది, ఆయనకే కదా ప్రతిమ కనపడింది. ఆ ప్రతిమలో బంగారము, లోహం, వెండి, లోహం, ఇత్తడి, లోహం, ఇనుము, లోహం. బంగారం దేనికి గుర్తు? ఘనతకు గుర్తు, మహిమకు గుర్తు, వైభవానికి గుర్తు. ప్రపంచ చరిత్రలో ఏ రాజ్యానికి, ఏ సామ్రాజ్యానికి లేనంతగా సామ్రాజ్యాల చరిత్ర చూస్తే బబులోనుకున్న వైభవం అమోఘమైనది. వైభవం అనే పదం వాడుతున్నాను ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి ఈ పదాన్ని. ఐశ్వర్యం అనే పదం వాడుతున్నాను ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. సంపద అనే పదం వాడదలుచుకున్నాను ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. బబులోను సామ్రాజ్య సంపద, బబులోను సామ్రాజ్య వైభవం. వెరీ గుడ్. అలాంటి బబులోను సామ్రాజ్యం ఒకసారి కుప్పకూలిపోయింది. మెనే టెకేల్ ఉఫర్సీన్. బబులోను చక్రవర్తి గురించే. నెబుకద్నెజరు కాదు, బెల్షస్సరు. మనిషి వేరు, రాజ్యం ఒకటే. ఏం చేశాడు బెల్షస్సరు? యెరూషలేము దేవాలయము నుండి తీసుకొని రాబడిన మందిర పాత్రలలో పానీయము వేసుకొని విందు చేసుకొని ఆనందంలో మునిగి తేలాడుతున్నాడు. అక్కడ పడింది దెబ్బ. దేవుడిచ్చిన జ్ఞానముతోనే మీరు సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు, దేవుడిచ్చిన జ్ఞానముతోనే ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నారు, అందలాలెక్కారు, ప్రపంచాన్ని పాలిస్తున్నారు. కానీ దేవుడు, ఆయన పాత్రలు, ఆయన మందిరం, ఆయన సొత్తు ఆయనది అనేటువంటి ఇంకిత జ్ఞానము కూడా లేకుండా బరి తెగించి బతికే ప్రయత్నం చేశారు.
భక్తిహీనుడు. భక్తిహీనుడు రాత్రికి రాత్రి క్లోజ్ చేశాడు లెక్క చూచి. రాత్రికి రాత్రి క్లోజ్ చేసేసాడు లెక్క చూచి. ఆ మాట చూద్దాం. దానియేలు గ్రంథం, యోబు గ్రంథానికి వద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 25 నుంచి. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. టెకేల్ అనగా ఆయన నేను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞేయగా వారు దానియేలునకు ఊదారంగ వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వము చేయుటలో అతను 3వ అధికారిని చాటించిరి. 30వ వచనం. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుగు బెల్షస్సరు హతుడాయను. ఆ రాత్రే 25వ వచనం. నీ ప్రభుత్వ విషయంలో దేవుడు లెక్క చూచి దానిని ముగించెను. క్లోజ్. అదేంటి? బబులోను సామ్రాజ్యం ఇంతకాలము సంపాదించుకున్న సంపద కానీ, వైభవం కానీ, ఘనత కానీ, ఐశ్వర్యము కానీ ఇవేవి కూడా ఈరోజు బెల్షస్సరును కాపాడలేవా? భక్తిహీనతతో నిండిపోయినటువంటి బబులోను సామ్రాజ్యం ముగింపు ఇంత భయంకరంగా ఉంటుందా? అలాగైతే తెలుగులో ఉన్న ఒక సామెత ఖచ్చితంగా వీళ్ళకు వర్తిస్తుంది. ఏమైనా గుర్తొస్తుందా? ఇంత బతుకు బతికి ఇంటెనకల సచ్చినట్టుంది. ఇది ఎన్నిసార్లు వాడలేదు ఈ సామెత మనం? ఇప్పుడు నేను వీళ్ళ స్టోరీ హిస్టరీ చెప్పిన తర్వాత ఈ సామెత అలా కరెక్ట్గా అప్లై అవుతుంది. చూడండి, ఇంత సంపాదించి ప్రయోజనం ఏంటి? ఇంత ఎదిగి ప్రయోజనం ఏంటి? ఇదే బబులోనీయుల గురించే యెషయా ప్రవక్త ఏం చెబుతున్నాడు చూద్దాం. 14వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 14వ అధ్యాయం సందర్భ పరిచయం 13వ అధ్యాయం 1వ వచనం. సందర్భ పరిచయం 13వ అధ్యాయం 1వ వచనం. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైన దేవోక్తి. బబులోను గురించి ఇదంతా నడుస్తోంది. 14వ అధ్యాయానికి వద్దాం. బబులోను కుప్ప కూలిపోతుందన్న ఒక ప్రవచనం ఇక్కడ కనబడుతోంది. చూద్దాం. బబులోను పతనమైన తర్వాత బబులోనును చూసి ఏమంటారో 16 నుంచి చదువుకుంటూ వద్దాం. ప్రజలు, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? ఇతడా? నీ అంతం ఎలా ఉంటుందో నేను చెబుతున్నాను, విను. భక్తిహీనుడా, నీ డబ్బును, నీ సంపాదనను, నీ ఆస్తిని నమ్ముకున్న ఒక పిచ్చోడివి నీవు. వెర్రివాడవు. నీ అంతం మిగిలిన ప్రపంచం చూసి ముక్కున వేలేసుకుంటుంది. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? నీ గురించి మాట్లాడతారు. ఇక నీ సమాధి కార్యక్రమం గురించి కూడా నేను చెబుతాను విని అంటున్నాడు. 19వ వచనంలో చూద్దాం. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలే ఉన్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి. మళ్ళీ 19వ వచనం. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలే ఉన్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడివైతివి. అసలు నీకు సమాధి కార్యక్రమమే సరిగా జరగదు. అదే అనింది దరిద్రపు చావు. లోకాన్నే జయించిన వాడి సమాధి కార్యక్రమం అడ్రస్ లేకుండా జరిగితే ఒక యెజబెలు చావు గుర్తు తెచ్చుకోండి.
శవం దొరకలేదట పూడుద్దామంటే. రాణి, ఆమె వైభవం ఏంటి, ఆస్తిపాస్తులేమిటి, సంపద ఏమిటి, ఇవేవి కూడా ఒక ఘనమైన మరణాన్ని ఆమెకి ఇవ్వలేకపోతున్నాయి. యోబు గ్రంథం 21, మళ్ళీ వద్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం. యోబు గ్రంథము 21వ అధ్యాయం 12 నుంచి. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు ధనవంతుల పిల్లలు, సానిక నాదము విని సంతోషించుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఇప్పుడు నెక్స్ట్ మాట, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఒక్క క్షణములోనే వీళ్ళ చాప్టర్ క్లోజ్. అంటే వీళ్ళ ధనము, వీళ్ళ భయంకరమైన అంతాన్ని ఆపలేదా? అంటే ఆస్తులున్న వాళ్ళు, అది బబులోనైనా ఇక్కడ భక్తిహీనులైనా, ఎక్కడో ఏదో పొరపాటు చేస్తున్నారు. అది మనం క్యాచ్ చేద్దాం. దేవుడిచ్చిన జ్ఞానముతోనే ఆస్తులు సంపాదించుకుంటున్నారు, కానీ ఆ ఆస్తిని దేని కొరకు ఎలా ఉపయోగించుకోవాలో తెలియకుండా అజ్ఞానులుగా బతుకుతున్నారు. ఆస్తులున్న అజ్ఞానులు, ఆస్తులున్న వెర్రోళ్ళు. ఒక వెర్రోడు మనకు బాగా తెలుసుగా, నా ప్రాణమా. లూకాసు వార్త 12, లూకాసు వార్త 12 రండి. తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు 19 నుంచి. నా ప్రాణముతో, ప్రాణమా ఎన్ని సంవత్సరాలకు? అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అనేక సంవత్సరాల కొరకు నీకు ఆస్తిని సమకూర్చాను. ప్రాణమా సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆస్తున్నోడా ఆయుష్ అయిపోయిందిరా. సావు కబురు చల్లగా చెప్పాడు దేవుడు. ఆస్తున్నోడా ఆయుష్ లేదురా. అందుకే నువ్వు వెర్రోడివే. ఎందుకు ఆస్తిని సంపాదించుకోవడములోనే ఇంతవరకు తగలడింది తమ జీవితం. ఇప్పుడు కదా అంటున్నాడు, ఆస్తిని అంతా సమకూర్చుకొని ఇక సంతోషించు ప్రాణం అన్నాడు. టైం లేదురా అన్నాడు పైన ఉన్నాడు. ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు రెడీ అయ్యాడు. నీకు సమాధి రెడీగా ఉందంటున్నాడు దేవుడు. అంటే దేవుడిచ్చిన జ్ఞానముతో ఆస్తులు కూడా పెట్టుకున్నాడు, కానీ ఆ ఆస్తిని జ్ఞానముగా ఉపయోగించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. బైబిల్ జ్ఞానం ఏం చెబుతుందంటే, ఇక్కడ ఆస్తి ఉంటే, విందాం బాగా, ఇక్కడ మన దగ్గర ధనం ఉంటే ఆ ధనముతో మనం ఎలా పరలోకానికి వెళ్ళాలో దాని కొరకు జ్ఞానముగా దానిని భూమి మీద ఉపయోగించమన్నట్టు. ఎక్కడ? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి చదువుదాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మకముంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును తమ ధనములో
తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించు. అంటే ధనముతో సత్క్రియలలో ఉండు. దేవుడిచ్చిన జ్ఞానముతోనే ధనము సంపాదించుకొని దేవుడు కోరుకున్న సత్క్రియలలో లేకపోతే ధనవంతుల ధనము వ్యర్థమైన ధనం. గుండె చప్పుడు ఆగిన తరువాత ఆ ధనము మనతో ఉండదు, ఆగిపోతుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, విందాం. కొన్ని సంవత్సరాల కిందట అమెరికాలో ఒక పెద్ద ఆయన మరణ పడకపై ఉన్నాడు. అదే అమెరికాలో ఆయనకు కొడుకు ఉన్నాడు. మీ నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు, మరణ పడకపై ఉన్నాడు, నిన్ను చూడాలనుకుంటున్నాడు అని ఫోన్ చేస్తే ఫోన్ తీసుకొని నాన్న చెవిలో పెట్టండి అన్నాడు. నిజంగా జరిగింది ఇది. ఫోన్ తీసుకొని నాన్నకి ఇవ్వండి, నాన్న చెవిలో పెట్టండి అని అంటే అప్పుడు నాన్న, బిడ్డ ఇంగ్లీష్లో లేండి, బిడ్డ నిన్ను చూడాలనుకుంటున్నాను ఆయన, వస్తావా అన్నప్పుడు ఆ కుమారుడిచ్చిన సమాధానం, డాడీ నువ్వు మా గురించి ఏం వర్రీ అవ్వకు, మేమందరం చక్కగా సెటిల్ అయ్యాం, గో ఇన్ పీస్ అన్నాడు. అంటే ప్రశాంతంగా వెళ్ళిపో, మా గురించి నువ్వేమంత నువ్వు బాధపడకు, అందరు సెటిల్ అయిపోయాం. ఆ పెద్ద ఆయన కోరిక ఏమిటి? నా కొడుకుని చూడాలని. కొడుకు ఏమంటున్నాడు? నేను రాలేను కానీ నువ్వు టెన్షన్ లేకుండా వెళ్ళిపో, నేను రాలేను కానీ నువ్వు టెన్షన్ లేకుండా వెళ్ళిపో. మీకు ఎవరైనా అమెరికాలో ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటే, బయట దేశాల్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళను ఒక మాట అడగండి, మెర్సీ కిల్లింగ్ అంటే ఏంటి అని అడగండి. ఈ పేరు ఏమిటి? మర్సీ కిల్లింగ్ అంటే ఏమిటి నేను చెప్తాను. చాలా బిజీగా ఉంటారు కదా బయట దేశాల్లో. వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, వృద్ధాప్యంలో వచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకోవడానికి ఎవరికైనా అప్పగిస్తారు. అప్పగించినా అప్పుడు ఇప్పుడు వీళ్ళు వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. కానీ కొద్ది రోజులకి ఏమి రావడము, ఏమి చూసుకోవడం, ఏమి వెళ్ళిపోవడం అనే ఒక రకమైనటువంటి ఆలోచనలు బయట దేశాలలో ఉండే పిల్లలకు వస్తాయి. వయసులోకి వచ్చిన పిల్లలే, వృద్ధాప్యంలో ఉన్న వారికి పిల్లలంటే వీళ్ళు కూడా ఒక మోస్తారు వయసులో ఉంటారు. వీళ్ళు అనుకుంటున్నారు రేపో మాప అమ్మ వెళ్ళిపోతుంది, 4 రోజులకు నాన్న వెళ్ళిపోతాడు అనే లెక్కల్లో వీళ్ళున్నారు. పాపం వాళ్ళు వెళ్లకుండా ఆ అనారోగ్యంతో, బలహీనతతో అలాగనే బతికేస్తున్నారు, నెట్టుకొస్తున్నారు. విషయం ఏంటంటే అప్పుడు కుటుంబీకులందరూ కలిసి కోర్టుకి ఒక పిటిషన్ పెట్టుకోవచ్చు. కోర్టుకు ఒక పిటిషన్ పెట్టుకోవచ్చు. చెప్పనా పిటిషన్ ఏంటో? మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు సార్, రోజు బాధపడుతోంది, మేము ఆ బాధను చూడలేకపోతున్నాం. అలా రోజు చావడం కంటే మమ్మీ మేమందరూ కలిసి ఒకేసారి చంపేయాలనుకుంటున్నాం, మీరు పర్మిషన్ ఇస్తే. కోర్టుకు పిటిషన్, మీరు పర్మిషన్ ఇస్తే అమ్మని లేపేస్తాం. ఎలా? గొంతు నులిమో ఏదో కాదు, దానికి అక్కడ ప్యాకేజెస్ ఉన్నాయి, చంపడానికి ప్యాకేజెస్. డాక్టర్లు ఉంటారు దానికి, డాక్టర్ల దగ్గర ప్యాకేజెస్. వాళ్ళు వచ్చి ఒక ఇంజెక్షన్ ఇస్తారు మనిషిని లేపడానికి. అందులో కూడా రకరకాల ప్యాకేజెస్. 1 రోజుల్లో పంపాలా, 20 రోజుల్లో పంపాలా, వారంలో పంపాలా, 2 రోజులకే లేపేయాలా, ఇవి ప్యాకేజెస్. మళ్ళీ బిజీ కదా. 1 రోజుల ప్యాకేజ్ తీసుకుంటే 1 రోజులు మళ్ళీ ఇక్కడ కూర్చోవాలి. 1 రోజుల ప్యాకేజ్ తీసుకుంటే నెలంతా ఇక్కడ కూర్చోవాలి, అమ్మ దగ్గర, నాన్న దగ్గర. ఏదైనా 2-3 రోజుల ప్యాకేజ్ ఏదైనా ఉంటే ఒకటి ఇవ్వండి. కోర్టు వారి అనుమతితో
కన్నవారు, పెంచినవారు, పోషించినవారు వారిని మర్సీ కిల్లింగ్ అన్న పేరుతో, అంటే మెర్సీ అంటే దయగలిగి చంపుతున్నాం, అది పాయింట్, అన్న పేరుతో కన్న తల్లిదండ్రులనే చంపుతున్న సాంప్రదాయమున్న భయంకరమైన భ్రష్టుపట్టిన ప్రపంచంలో మనం బతుకుతున్నాం. ఈ పిల్లలకు సంవత్సరాల తరబడి సేవలు చేసింది వాళ్ళే. ఆ పిల్లలకు బలం వచ్చిన తర్వాత బలము పోయిన వృద్ధులను 2 రోజులు కూడా చక్కగా చూసుకోలేకపోతున్నారు. ఇది నిజం, కథ కాదు. ఇప్పుడు నేను పిల్లల గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో. అబ్బే, వాళ్ళ బతుకులు అలా ఏడ్చాయంటే, కన్న మిమ్మల్ని చంపాలనుకుంటున్నారంటే, నాన్న నేను చనిపోతున్నాను, నిన్ను చూడాలనుందంటే నేను రాలేను, బిజీగా ఉంది, నువ్వు వెళ్ళిపో అంటున్నాడనంటే, ఒక కొడుకు ఒక కూతురు అలా తయారవ్వడానికి కారణం వాళ్ళను పెంచిన వీళ్ళే. ఎందుకు సంపాదించారు బాగా, చదివించారు బాగా, ప్రయోజకులను చేశారు బాగా, కానీ జీవిత విలువలు వారికి నేర్పలా. జీవితం అంటే ఇదిరా అని చెప్పలా. సూర్యుని క్రింద ఉన్న ఈ జీవితమే జీవితం కాదు నాయన, వాస్తవమైన జీవం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ ఆస్తులైనా సంపదలైనా అంతస్తులైనా శాశ్వత కాలం కాదు, అశాశ్వతం, కొద్ది కాలమే. దీన్ని నమ్ముకొని మనం బతకకూడదనే విలువలు, జీవిత విలువలు పుట్టినప్పటి నుంచే, ఊహ వచ్చినప్పటి నుంచే ఆ పిల్లలకు చెప్పింటే ఈరోజు కుక్క చావు వచ్చేది కాదు ఈ పెద్దలకు. బయట దేశాల్లో ఉన్నోళ్ళు దాదాపుగా ధనవంతులే ఉంటారు, ఆస్తిపరులే. ఆస్తులున్న అనాథలుగా ఎందుకు చనిపోతున్నారు? వాళ్ళు ఆస్తులను ఎలా ఉపయోగించుకోవాలో తెలియక, వారికి దేవుడిచ్చిన పిల్లల్ని ఎలా పెంచుకోవాలో తెలియక, వారికి అంతం వచ్చినప్పుడు అనాథలైపోతున్నారు. మీరు చెప్పండి, వీళ్ళ బతుకుకి ఏమైనా ఒక అర్థం ఉందా? ఇంతవరకు సంపాదించిన ఐశ్వర్యం, ఇంతవరకు సంపాదించిన ఆస్తి ఈరోజు దేనికి అక్కరకు రావట్లేదే? ఈరోజు నేను 2 విషయాలు చెబుతానన్నాను 6వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథంలో. మొదటి విషయం మాట్లాడుతున్నాను. ఈ మొదటి విషయానికి టైటిల్ ఏంటో ఇప్పటి వరకు నేను చెప్పిన దానిని మనసులో పెట్టుకొని ముందు టైటిల్ చూడండి, తర్వాత అధ్యాయం చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ చూడండి. ఏమిటది? ఆస్తులు కలిగిన మూర్ఖుడు, అ ఫూల్ విత్ పొజెషన్స్. 6వ అధ్యాయంలోని మొదటి వచనము నుండి 6వ వచనం వరకు ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. ఈ టైటిల్ మనసులో పెట్టుకొని వస్తారా? ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు నేను చదివేస్తాను. 6 వచనాలు చదువుతాను, మీకు అర్థమవుతుందో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఇంత విన్న తర్వాత, జ్ఞాని అయిన సొలొమోను గారు సూర్యుని క్రింద ఒక దురవస్థను చూస్తున్నాడు. ఏమిటి? ఇంతవరకు నేను చెప్పిందంతా దాని బేస్ చేసుకుని, ఇంతవరకు నేను చెప్పిందంతా కూడా ఆనాటి తరాలలో కూడా ఉంది. సూర్యుని క్రింద దురవస్థ. అంతకుముందు 5వ అధ్యాయం 13వ వచనంలో సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది, ఇది దురవస్థ, అంతా అంతే. సూర్యుని క్రింద దురవస్థ నాకు ఒకటి కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. 1-2 దాదాపు అందరి బతుకులు అలాగనే ఉన్నాయి. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును.
జనరల్ గ్రేస్, కామన్ గ్రేస్, దేవుడిచ్చేది ఇదంతా. అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అన్ని సంపాదించుకుంటున్నాడు. అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. దేవుడివ్వడు అని అంటే దేవుని తప్పు కాదు, వాడు దేవుని దగ్గరికి రాలేదు కనుక. ఈ మనిషి దేవుని దగ్గరకు వస్తే జ్ఞానం వస్తుంది. డబ్బులు అందరికీ ఉంటాయి, ఆ డబ్బులను వాస్తవ జీవానికి ఉపయోగించుకునే జ్ఞానం అందరి దగ్గర ఉండదు. ఈరోజు ఈ సెమినార్ పెడుతున్నారు, డబ్బులు ఎక్కువే కాదు, ఉన్న డబ్బుల్లో వాళ్ళింత వీళ్ళింత 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 ఇస్తే సెమినార్ జరుగుతోంది. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నేను ఒక 2 రూపాయలు ఇస్తాను. మీ దగ్గర 2 రూపాయలు ఉంది, మీరు 1 రూపాయి ఇస్తారు. అలా తలా ఇంత వేసుకొని, తలా కొంత కొంత వేసుకొని, తలా కొంత కొంత వేసుకొని ఎందుకు ఈ సెమినార్ పెడుతున్నారు? ఎందుకు ఈ వాక్యపు పండుగలు? ఉన్న డబ్బును వాస్తవ జీవం కోసం వాడడం. ఇంతమందికి ఇన్ని రోజులుగా వాక్యం చెప్పాలనంటే ఎంత ఖర్చు? ఒక్కొక్కరు ముందుకు వచ్చారు, అవుతోంది. ఇంకా అవసరాలు ఉన్నాయి. దేవుడు చూస్తాడు ఏదో ఒకటి. ఎలా చూస్తాడు? ఎవరైతే వాక్యం అర్థమై, ఎవరైతే దేవుడు అర్థమై, ఎవరైతే దేవునికి కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకు ప్రేరేపణ కలుగుతుంది. నా జేబులో ఒక 10 రూపాయలు ఉంది, ఈ సభల కోసం 1 రూపాయి ఇద్దాం. నా జేబులో ఒక 100 రూపాయలు ఉంది, ఈ సభల కోసం ఒక 10 రూపాయలు ఇద్దాం. ఈ ఆలోచన, ఈ జ్ఞానం, ఈ తలంపు ఎవరికి వస్తుంది? దేవుని దగ్గరకు వచ్చినోడికే. నేను వాస్తవ జీవం కోసం నా దగ్గరున్న రూపాయిని ఖర్చు పెట్టాలన్న ఆలోచన వస్తుంది. దేవునికి కనెక్ట్ కాని వాడి పరిస్థితి ఏమిటి? నా ఆస్తి, నా ప్రాణం, నా కుటుంబం, నా పిల్లలు, ఈ లెక్కల్లో ఉంటాడు. అనేక సంవత్సరములకు తరతరాలు బతకడానికి అవసరమైనంత ఆస్తిని సమకూర్చుకోవాలి. ఈ భూలోక జీవితానికి మాత్రమే, ఈ భూలోక చరిత్రకు మాత్రమే పరిమితమై ఆలోచించే అజ్ఞానులుగా బతుకుతున్న ఆస్తిపరులు ఎందరో, అందులో ఈ మనిషి ఒకడు. చూస్తున్నాడు ఏమని? అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. 2వ వచనం, అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహించడు. అన్యుడు దానిని అనుభవించును, ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఒకడు చూడండి, 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగక తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అంతేనా? ఇంత బతికిన తర్వాత సరైన సమాధి కార్యక్రమాలు కూడా జరగడానికి నువ్వు నోచుకోవట్లేదంటే ఏం బతుకు నీది? అది పడిపోయిన పిండం లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది. అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే. అందరూ ఒక స్థలమునకే వెళ్ళుదురు కదా, లాభమేంటి? ఈ బతుకు అర్థమేమిటి? ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటాడు ఇంత ఆస్తిని సమకూర్చడానికి? ఆలోచించండి. శరీరములో సత్తువ తగ్గేంత వరకు కష్టపడి ఉంటాడు ఈ ఆస్తిని సమకూర్చడానికి. ఆస్తిని అంతా సమకూర్చుకున్న తర్వాత శరీరంలో శక్తి వెళ్ళిపోయింది, చూసుకోవడానికి ఒక్కడు లేడు. దురవస్థ. ఆ తప్పిపోయిన కుమారుడు గురించి మళ్ళీ ఆలోచించండి ఒకసారి. ఆస్తిని పంచుకొని తీసుకొని వెళ్ళిపోయాడు, తన ఆస్తిని తను తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆస్తి అయితే తీసుకున్నాడు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో జ్ఞానం లేకుండా పోగొట్టుకొని వచ్చాడు. లాభం ఏంటి? దేవుడిచ్చిన జ్ఞానముతో ఆస్తిని సంపాదించడం మాత్రమే కాదు, దానిని
శాశ్వత కాల భవిష్యత్తుకు ఎలా వినియోగించుకోవాలో కూడా తెలిసినోడే జ్ఞాని, లేదంటే వెర్రివాడు. అలా ప్రపంచంలో ఈ లోక జీవితం కోసం మాత్రమే, ఈ లోక జీవితానికి మాత్రమే ఆలోచనలు పరిమితమై కూడబెట్టుకుంటున్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఇది వారికి నిత్య జీవాన్ని తెచ్చిపెట్టవు. వీళ్ళందరిని ఏమనొచ్చు? అగైన్ ఆన్ ద స్క్రీన్, ఆస్తులున్న మూర్ఖులు, అజ్ఞానులు, బుద్ధిహీనులు. జ్ఞానవంతుల జీవితం అది కాదు. రైట్, పోతే వెళ్దాం. జ్ఞానాన్నిచ్చింది దేవుడే అంటున్నాం, బాగుంది. కానీ జ్ఞానం దేవుడిచ్చినా ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చాడు. అన్నీ తెలుసుకునే జ్ఞానం మనకు లేదు. ఒక వచనం చూద్దాం బైబిల్లో, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం, వచనము కూడా 29 చూద్దాం. వచనము కూడా 29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. మళ్ళీ రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందునట్టు అర్థం ఏంటి? మనిషి, నీకు తెలియనివి చాలా ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? జ్ఞానముతో బతుకుతున్నాం, జ్ఞానముతో కష్టపడుతున్నాం. చేయాలి, పని చేయాలి. సామెతల గ్రంథం 16:26లో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 26వ వచనం. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందరపెట్టును. అందుకే పని చేస్తాం, అందుకే ప్రయాసపడతాం. ఆ ప్రయాసలోనే ఎంతో సంపాదించుకుంటాం, ప్రయాసలోనే మనం ఎంతో జ్ఞానాన్ని ప్రదర్శిస్తాం. బాగానే ఉంది. ఎక్స్క్యూజ్ మీ, నెమ్మదిగా నేను ఇప్పుడు వేరే విషయంలోకి వెళ్ళిపోతున్నాను. జ్ఞానం దేవుడిచ్చాడు, బాగానే ఉంది. కానీ ఆ జ్ఞానముతో మనిషి నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిపోతాయి అనుకుంటే మాత్రం ఆ ఆలోచన వ్యర్థం. సూర్యుని క్రింద మనిషికి తెలియనివి చాలా ఉన్నాయి. వద్దాం, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7 నుంచి. మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా, అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. ప్రయాస నోటికి, ప్రయాస కడుపుకు, అయినా సాటిస్ఫాక్షన్ లేదు. ఎంత తింటున్నా తృప్తి తీరట్లా. పోయేంత వరకు మనిషిని సంతృప్తి పరచగలిగే ఆహార పదార్థం లేదు. ఒక్కసారి తిన్న తర్వాత ఇంకేం అవసరం లేదురా అనే పరిస్థితి లేదు. అంటే భూమి మీద మనిషి ఎన్నో పరిమితులు కలిగి ఉన్నాడు. పరిమితులు. బుద్ధిహీనుల కంటే 8వ వచనం. జ్ఞానులకు విశేషమేమిటి? జ్ఞానుల విశేషమేమిటి? ఏ జ్ఞానులు? ఎక్స్క్యూజ్ మీ, ఏ జ్ఞానులు? లోక జ్ఞానులు, భూ సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానముతోనే ఆస్తిని సమకూర్చాడు, బాగానే ఉంది. భూ సంబంధమైన జ్ఞానముతోనే ప్రయాణం చేస్తున్నాడు. కానీ భూ సంబంధమైన జ్ఞానం అన్నది సమాధి వరకు మాత్రమే వస్తుందన్న సంగతి ఈ జ్ఞానము కలిగిన ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. భూ సంబంధమైన జ్ఞానం సూర్యుని పైన జీవితానికి మనం తీసుకొని వెళ్ళలేదు. లిమిటెడ్ నాలెడ్జ్. భూ సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానానికి పరిమితులు కలవు. 5 వేళ్లతో 4 ముద్దలు తినడానికి భూ సంబంధమైన జ్ఞానం పనికొస్తుంది. పరలోకానికి చేర్చే జ్ఞానం ఈ భూ సంబంధమైన జ్ఞానం కాదు. అందుకే జ్ఞానం లేనోడు అక్కడికి వెళ్తాడు. వరల్డ్లీ నాలెడ్జ్, ఎర్త్లీ నాలెడ్జ్, భూ సంబంధమైన జ్ఞానం.
ఆ జ్ఞానము కూడా లేకుండా బతికినోడు అక్కడికే వెళ్తాడు, ఆ జ్ఞానము కలిగి బతికినోడు కూడా అక్కడికే వెళ్తాడు. విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన బీదవానికి కలిగిన విశేషమే. పేదోడు అక్కడికే, పెద్దోడు అక్కడికే. ఏం చెప్పాలనుకుంటున్నాడు గ్రంథకర్త? ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ అధ్యాయంలో? సూర్యుని క్రింద ఈ లోకంలో బతికే మనుషులు ఈ లోకాలోచనలతోనే బతికితే అందరూ సమానమే, అంతే. అక్కడక్కడ అప్పుడప్పుడు ఒకడు పెద్దోడు పేదోడిగా కనపడతారేమో కానీ ఇద్దరి అంతిమ మజిలీ ఒకటే, ఇద్దరి అంతిమ చిరునామా ఒక్కటే, మన్ను, మంటిలోకి వెళ్ళిపోవడమే. అందుకే అవి 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 చేయాలి, ఇవి సంపాదించాలి, అవి సమకూర్చుకోవాలి, ఇలాంటి ఆలోచనల కంటే ఉన్నదానితో బతకడం కరెక్ట్. నేను ఒక సందర్భం చెబుతాను, మీరు నాకు వచనం చెప్పండి. క్రైస్తవ పెళ్లి శుభలేఖలపై ఎక్కువగా రాయబడే వచనం ఏమిటి? వివాహము అన్ని విషయములలో ఘనమైనది. రెఫరెన్స్ చెప్తారా? హెబ్రీ పత్రిక 13:4. ఇక మీదట ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు, 4తో పాటు 5 కూడా రాయించండి దయచేసి. 4 రాయిస్తే కోర్టుకు వస్తారు, 5 కూడా రాయిస్తే ఇంట్లో ఉంటారు. ఏముందో 5లో చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం, వివాహం అన్ని విషయములలో ఘనమైనది. 5వ వచనం, ఘనమైనది కాదా అని పెళ్ళికి వస్తున్నారు, పెళ్ళైన తర్వాత ఏం చేయాలో చెబుతున్నాడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిగా బతకండి. అది ముందే చెప్పాలి, కండిషన్స్ అప్లై. పెళ్ళి కాకముందే ఈ కండిషన్ పెట్టామనుకోండి, చచ్చినట్టు ఉన్న దాంట్లో బతుకుతారు. ఈ ముక్క ముందు చెప్పలేదనుకోండి, పెళ్ళైన తర్వాత వాళ్ళింట్లో ఏముందో తెలుసా, ఈ పక్కింట్లో ఏముందో తెలుసా, అసలు నువ్వంటూ మనిషివేనా, నీదంటూ ఒక ఉద్యోగమేనా? అబ్బో, ఈ పోరు కార్గిల్ పోరు కంటే పెద్దది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధమైనా ఆగుతుందేమో కానీ ఇంట్లో మాత్రం యుద్ధం పోదు, ఆగదు. ఎందుకో చెప్పనా? తృప్తి లేదు, ఉన్నంతలో తృప్తి లేదు. కొంతమంది ఈ పోరు తట్టుకోలేక మార్గం తప్పి సంపాదించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరోజు ఈయనను పట్టుకుంటారు, లోపలికేస్తారు. నన్ను అడిగితే లోపలికేయాల్సింది ఒకరినా ఇద్దరినా? న్యాయం జరగద్దు, ఇద్దరినే వేయాలి లోపల. ఎందుకు? ప్లాన్ ఆమెది, డైరెక్టర్ ఆమె, ప్లేయర్ ఈయన. ప్లేయర్ దొరికాడు, డైరెక్టర్ ఇంట్లో ఉంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. అందుకే భూమి మీద ఎక్కువ భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు, భూమి మీద పరలోక భవిష్యత్తు గురించి ఆలోచించాలి. మరి భూమి మీద ఇప్పుడు ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇక్కడ సొలొమోను గారి వర్షన్ ఏంటంటే, నువ్వు ఇప్పుడున్నది ఎంజాయ్ చేయట్లా. ఇప్పుడు వాడు ఏం చేశాడు? లూకాసు వార్త 12లో విస్తారంగా ఆస్తి సంపాదించుకొని ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. నిన్న వరకు ఏం చేసి వచ్చాడు? ఆలోచించండి, నిన్నటి వరకు ఏం చేశాడు? ఆయుష్ అయిపోయేంత వరకు సంపాదించాడు. ఆయుష్ అయిపోయే మూమెంట్లో నిర్ణయం తీసుకున్నాడు ఎంజాయ్ చేద్దామని. టైం ఎక్కడిది? ఎలా ఉంది ఇది? 3 గంటల సేపు పరీక్ష విద్యార్థులకు ఎగ్జామ్ హాల్లో, ఇంకొక 5 నిమిషాల్లో ఎగ్జామ్ అయిపోతుందనగా ఇప్పుడు పెన్ను తీసుకున్నాడు వీడు ఇరగదిద్దామని. మేడ మీద ఒకటేసి తీసుకుంటాడు పేపర్, అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినర్ ఏం చేస్తాడు? ఒకటేసి తీసుకుంటాడు, ఇన్విజిలేటర్. సార్ ఇప్పుడు నేను మొత్తం విరగదీయాలి సార్, మొత్తం దున్నేస్తాను, నాకు పేపర్ ఇచ్చేయండి అని అంటే, గాడిదలు కాసావు ఇంతసేపు, ఏం చేసావు ఇంతసేపు?
ఇప్పుడు రండి ప్రసంగికి. ప్రసంగిలో ఆ వచనం అదే, 9వ వచనం. మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా, అడియాశలు అంటే అది కావాలి, ఇది కావాలి, అది తీసుకోవాలి. మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటున్న దానిని అనుభవించుట మేలు, ఇదియు వ్యర్థమై గాలికై ప్రయాసపడినట్టే. ఎదురుగున్న దానిని నువ్వు వినియోగించకుండా అక్కడెక్కడో దేనికోసం వెళ్తావేంటి? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, అ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ దాన్ 2 ఇన్ ద బుష్ అని. ఏంటి? అ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ దాన్ 2 ఇన్ ద బుష్ అంటే, చేతిలో ఒక పక్షి ఉంది ఒక వేటగాడికి, సడన్గా పొదలో 2 పక్షులు కనపడ్డాయి. అప్పుడు ఏం చేశాడు చెప్పనా? నాకు 2 కావాలి, ఒకటి ఎందుకని దీన్ని వదిలేశాడు. ఆ 2 కోసం వెళ్తే ఇంకా 2 ఎక్కడున్నాయి? బుద్ధున్న వేటగాడైతే చేతిలో ఉన్నదాన్ని ఇంటికి తీసుకొని వెళ్తాడు. అ బర్డ్ ఇన్ ద హ్యాండ్, చేతిలో ఉన్న ఒక పక్షి, బుష్ అంటే పొదలో ఉన్న 2 పక్షుల కంటే విలువైంది ఇది. చేతిలో లేని 2 పక్షుల కంటే చేతిలో ఉన్న ఒక పక్షే విలువైంది. చేతిలో లేని 1000 రూపాయల కంటే చేతిలో ఉన్న 100 రూపాయల విలువైంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉన్నది ఎంజాయ్ చేయట్లా. ఏం ఎంజాయ్మెంట్? తినుము తాగుము సుఖించము ఎంజాయ్మెంట్ కాదు. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఇది నాకు దేవుడు ఇచ్చాడు, దేవానికి స్తోత్రం. ఈ ఉన్నది దేవుని బహుమానమని, ఈ ఉన్నది దేవుని ఆశీర్వాదమని, ఇది దేవుని అనుగ్రహమని గుర్తించక, ఆలోచించక, ఆస్వాదించక, దేవునికి స్తుతులు చెల్లించక, దీనంతటిని పక్కన పెట్టి గుర్తించకుండా ఇంకేదో కావాలని పరుగెత్తున్నాడు. పరుగెత్తే క్రమములోనే ఆఖరి క్షణం వచ్చేసింది, ఆయుష్ అయిపోయింది. ఈ సర్వ సృష్టిని కలిగించిన దేవుడు, మానవ జాతిని కలిగించిన దేవుడు ముందుగానే కొన్ని నిర్ణయాలు చేశాడు. ఏమని? భూమి మీద సూర్యుని క్రింది జీవితం కోసమే బతికినోడు నా దగ్గరికి రాడు, అది నిర్ణయం. మళ్ళీ సూర్యుని క్రింద అంటే భూమి, లోకములో బతికే మనుషులు లోకం కొరకే బతికితే పరలోకానికి రాలేరు, ఇది దేవుని నిర్ణయం. జగత్తు పునాది వేయబడక మునుపే అది నిర్ణయం. భూలోకంలో బతుకుతున్నా పరలోకంపై చూపులు కలిగి బతికినోడే ఈ లోకానికి వస్తాడు, అది నిర్ణయం. ముందే నిర్ణయింపబడడం, అది ముందే నిర్ణయింపబడడం. ఎగ్జాంపుల్, ఢిల్లీలో పార్లమెంట్ ఉంది. ఎవరి కొరకు ఏర్పాటు చేయబడింది? గెలిచొచ్చిన వాళ్ళకు, ఎంపీలకు. బిల్డింగ్లు ముందే ఉంటాయి. ఎంపీల కొరకు పార్లమెంట్, ఎమ్మెల్యేల కొరకు అసెంబ్లీ, రోగుల కొరకు ఆసుపత్రి, విద్యార్థుల కొరకు బడి, నేరస్తుల కొరకు జైళ్ళు. జైళ్ళు ముందే కడుతున్నారా? ఆసుపత్రులు ముందే కడుతున్నారా? ప్రభుత్వం ఆసుపత్రులు కడుతోంది. ఎవరి కోసం? ఆన్సర్ చెప్పాలి. ఎవరి కోసం? రోగుల కోసం. నేను అడుగుతున్నా, వాళ్ళ పేర్లేంటి చెప్పండి. ఏ రోగులు రావాలని ఆసుపత్రి కడుతున్నారు ప్రభుత్వం వారు? ప్రశాంత్ రావాలన్నా, కిషోర్ రావాలన్నా, సురేష్ రావాలన్నా, మరియమ్మ రావాలన్నా, మార్తమ్మ రావాలన్నా? ఇది కాదు నిర్ణయం. కిషోర్ అనే వాడికి రేపు యాక్సిడెంట్ అవ్వాలి, వాడికి కాలు ఇరగాలి, మా ఆసుపత్రికి రావాలి, అందుకు కాదు హాస్పిటల్ ఇక్కడ. అది కాదు నిర్ణయం. రోగుల కొరకు ఆసుపత్రి, విద్యార్థుల కొరకు పాఠశాల, నేరస్తుల కొరకు జైళ్ళు, ఎమ్మెల్యేల కొరకు అసెంబ్లీ, ఎంపీల కొరకు పార్లమెంట్, భక్తుల కొరకు పరలోకం. ఇది ఏర్పాటు. పరలోకం ఎవరికి ఏర్పాటు చేయబడింది? పరిశుద్ధుల కొరకు, భక్తుల కొరకు, ముందు చూపు కలిగిన వారి కొరకు. భూమి మీద బతికుండగా ముందు చూపు కలిగిన వారి కొరకు. ముందు చూపు అంటే ఎంత ముందు చూపు? ఎంత ముందు చూపు? చచ్చిపోయిన తర్వాత ఉండే జీవితం అనే ముందు చూపు కోసం.
దగ్గర ఈ చెయ్యి అలా చాచితే అందే వాటి కోసం మనం చూస్తున్నాం. మరణించిన తర్వాత ఉండే సుదూర భవిష్యత్తు ఒకటి ఉంది, శాశ్వత భవిష్యత్తు. ఆ శాశ్వత జీవం కోసం భూమి మీద బతికున్నప్పుడు ఆలోచించే వారి కోసం ముందే నిర్ణయం. అలాంటి ఆలోచనలు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకానికి రారు. యోబు గ్రంథంలో చదివాం, ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగిపోదురు. ఓహో, ఈ లోకం కొరకు బతికేటోళ్ళందరూ పాతాళానికి, సూర్యుని పైనున్న పరలోకం గురించి ఆలోచించేవారు పరలోకానికి వెళ్తారన్నమాట. ఈ లోక స్నేహము దేవునితో వైరం, నేరం. 10వ వచనం, ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను, ఆయా మనుష్యులు ఎట్టి వారగుదురో అది నిర్ణయమాయను. అది నిర్ణయం. ఆయా మనుషులు ఎట్టివారు అగుదురో అది నిర్ణయమాయను. ఏ మనుషులు ఆయా మనుషులంటే చెప్పండి, ఏ మనుషులు ఆయా మనుషులంటే వెరీ సింపుల్. భక్తులు, భక్తిహీనులు, పాపులు, పరిశుద్ధులు, నీతిమంతులు, అనీతిమంతులు, మంచివారు, చెడ్డవారు. 2 గ్రూపులు. ఏ గ్రూప్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ముందే నిర్ణయమైంది. కొంతమంది బోధకులు దీనిని తప్పుగా బోధిస్తూ ఎవరెవరు పరలోకానికి రావాలో పేర్లతోనే ముందే దేవుడు రాసేశాడు, వాళ్ళే వెళ్తారని తిప్పారు. తిప్పకూడదు. ఆయన ఏర్పాటు చేసింది పరిశుద్ధుల కొరకు పరలోకం, పాపుల కొరకు పాతాళం. అది ఏర్పాటు. ఈ మనిషే పరిశుద్ధుడిగా ఉండాలి, ఆ మనిషి పాపిగా ఉండాలనేది కాదు దేవుని ఏర్పాటు. అలా చెప్తే దేవుడు పక్షపాత అవుతాడే కానీ దేవుని ప్రేమ సమానమైన ప్రేమ ఎలా అవుతుంది? ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో కనబడుతున్నట్టుగా అక్కడక్కడ బైబిల్లో కొన్ని వచనాలు కనబడతాయి. నిర్ణయింపబడిన వారు, నియమింపబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, అవన్నిటినీ వ్యక్తులకు అప్లై చేసి చెబుతున్నారు. తప్పు. వ్యక్తుల నిర్ణయము కాదది, తరగతి నిర్ణయం, జాతి నిర్ణయం. పరిశుద్ధులనే జాతి. వద్దాం. ఆయా మనుషులు ఎట్టివారు అగుదురో అది నిర్ణయం ఆయను, తమకంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. వారు అంటే మనుషులు, వారు వ్యాజ్యమాడజాలరు. వారు అంటే మనుషులు ఎవరితో వ్యాజ్యమాడలేరు? తమ కంటే బలవంతుడు, మనుషుల కంటే బలవంతుడు కోన్ హే? పుట్టించినోడు దేవుడు. దేవుడి నిర్ణయం. దేవుడు నిర్ణయించాడు. భక్తులు ఎక్కడికి రావాలో నిర్ణయించాడు, భక్తిహీనులు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించాడు. అది దేవుని ఏర్పాటు. ఎవడు కూడా దేవునితో వ్యాజ్యమాడడానికి సరిపోరు. కొంతమంది ఒక్కొక్కసారి అలా ట్రై చేశారు. కొంతమంది అప్పుడప్పుడు అలా ట్రై చేశారు. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 9వ అధ్యాయం. యోబు గ్రంథం తీద్దాం. 9వ అధ్యాయం. తీసారా? 19వ వచనము చూద్దాం ఒకసారి. 14 చూద్దాం ముందుగా. కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడను, ఆయనతో వాదించుచు సరి అయిన మాటలు పలుకుటకు నేనే పాటివాడను. అంతేనా? బలవంతునితో వ్యాజ్యమాడడానికి నేను సరిపోతానా? ప్రశ్న. వ్యాజ్యమాడజాలను. మళ్ళీ చదువుదాం 14వ వచనం. కావున చదవండి. ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేను ఏ పాటి వాడను,
ఆయనతో వాదించుచు సరైన మాటలు పలుకుటకు నేను ఏ పాటి వాడను. 32వ వచనం, అదే అధ్యాయం 32. ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడ జాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. 38వ అధ్యాయం, అదే యోబు గ్రంథం 38 మొదటి వచనము నుండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ఒక ప్రశ్న వేయుదును, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పు. కమాన్ అంటున్నాడు దేవుడు. ఎవరితో? జ్ఞాని అయిన యోబు గారికి దేవుడు సవాలు విసురుతున్నాడు. నీ జ్ఞానం ఏంటో నేను తెలుస్తాను రా అన్నాడంతే. 40వ అధ్యాయం, అదే యోబు గ్రంథం 40. మరియు యెహోవా యోబునకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆక్షేపణలు చెయ్యజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వవలెను, మాట్లాడాలి. ఎందుకంటే అక్కడక్కడ యోబు గారు, నేను ఏ తప్పు చేయకుండా ఇది అనుభవిస్తున్నాను, నా విషయంలో ఎక్కడో దేవుడు అన్యాయం చేశాడనే ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేశాడు. స్నేహితులు వచ్చి ఈయన మీద భయంకరమైన ఆరోపణలు చేస్తుంటే, నువ్వు ఎన్ని పాపాలు చేయకపోతే నీకు ఈ గతి పట్టింది నాలంటుంటే, నాకు తెలిసి నాకున్న జ్ఞానం ప్రకారంగా ఇంత ఘోరాతి ఘోరి పాపాలు నేను చేయలేదు, నా విషయంలో ఎక్కడో ఏదో జరిగింది. అది దేవుడు సీరియస్గా తీసుకున్నాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి యోబు? నీ ఉద్దేశం ఏంటి? నాదా తప్పు? చెప్పు, నాదా తప్పు? నీ జ్ఞానం ఏంటో చెప్పు, నీ జ్ఞానం ఏంటో చూపించు, రా వాదించుకుందాం అన్నాడంతే. అప్పుడు యోబు గారు 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, 40వ అధ్యాయం 4వ వచనం, చిత్తగించుము ప్రభువా, నేను నీచుడను, నేను నీకేమని ప్రత్యుత్తరం ఇస్తాను ప్రభువా? నువ్వేమో క్వశ్చన్ పేపర్ పెద్దది ఇచ్చావు, ఒక్క ముక్క రాదు నాకు. నా నోటి మీద నా చేతిని ఉంచుకుందునంటే నోరు మూసుకోవడం తప్ప నాకు ఇంకొకటి లేదు ప్రభువా. ఒక మారు మాట్లాడాను, కరెక్టే ప్రభువా, ఒకసారి అన్నాను, నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడి తిని ఇక పలకను ప్రభువా, నన్ను వదిలే ప్రభువా అన్నాడు. నరుడు తనకంటే బలవంతుడైన దేవునితో వ్యాజ్యమాడలేడు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కరెక్ట్. ఇది అర్థమైన మనిషి ఏం చేయాలంటే, యోబు గారిలా నోరు మూసుకొని చేతులు కట్టుకొని, ప్రభువా నువ్వు చెప్పినట్టు నేను బతుకుతాను అనాలే కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు బతుకు గురించి. దేవుడు చెప్పిందే పలకాలి. సూర్యుని క్రింద మూర్ఖులు కనపడుతున్నారు, మేము జ్ఞానులమని అనుకుంటూ. 11వ వచనం, 6వ అధ్యాయము ప్రసంగి గ్రంథం, పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరునికి ఏమి లాభము? మనకున్న జ్ఞానముతోనో మనకున్న పరిస్థితిని బట్టో చాలా ఎక్కువ మాట్లాడేస్తుంటాం ఒక్కొక్కసారి. పలుకబడిన మాటలలో నిరర్థకమైన పనికిరాని అర్థం లేని మాటలు ఎక్కువగా ఉంటాయి. ఏంటి లాభం? నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెబుతారు? ప్రపంచంలో ఏ జ్ఞానం చెబుతుంది మరణం తర్వాత నీ పరిస్థితి ఇలా ఉంటుందని? ప్రపంచంలో ఏ టెక్నాలజీ చెబుతుంది? ఏ విద్య చెబుతుంది? ఏ కోర్సు చెబుతుంది? ఏ టెక్స్ట్ బుక్ చెబుతుంది? ఏ విశ్వవిద్యాలయము చెబుతుంది? మరణం తర్వాత ఓ మనిషి నీ భవిష్యత్ ఇదేని. దాని అర్థం ఏమిటి? సూర్యుని క్రింద ఈ లోకములో మనుషులకున్న భూసంబంధమైన జ్ఞానం పరిమితి గలది. దానిని నమ్ముకొని నేను ఆకాశానికి ఎక్కేస్తాను, దాటెళ్ళిపోతానంటే అయ్యే పని కాదు. ఇది తేలిన ఫలితార్థం. భూసంబంధమైన ఆస్తులు కానీ భూసంబంధమైన జ్ఞానము కానీ
ఒక టైం వచ్చేసరికి అక్కరకు రాదు. మనిషి దేవుని ఎదుట ఎప్పటికీ అసమర్థుడే. దేవునిని పక్కన పెట్టి నేను ఎక్కేస్తాను పైకి అనుకుంటే అయ్యే పని కాదు. ఆయనతో జతకడితేనే, ఆయనతో సహవాసం చేస్తేనే, ఆయన అధికారము కింద ఆయన బోధలో ఉంటేనే ఎవడైనా ఆయనున్న లోకానికి ఎక్కిపోగలడు మరణం తర్వాత. 6వ అధ్యాయంలో 12 వచనాలు 2 విషయాలు చెబుతాను అన్నాను. ఒక విషయం ఆల్రెడీ చెప్పాను. ఏమిటది? చూపించాలి. ఏమిటది? ఆస్తులు కలిగిన మూర్ఖుడు. అది మొదటి 6 వచనాలు. ఇప్పుడు రెండవది, దేవుని ముందు నరుడెప్పటికీ అసమర్థుడే. దేవుని ముందు నరుని అసమర్థత, మ్యాన్స్ హెల్ప్లెస్నెస్ బిఫోర్ గాడ్. ఒప్పుకోవాలి. దైవిక ఆలోచనలతోనే బతకాలి కానీ దేవుడొద్దని, దేవుణ్ణి కాదనుకొని దైవాలోచనలు లేకుండా బతికే ఎవ్వరూ కూడా మరణం తర్వాత నిర్ణయింపబడిన అద్భుతమైన భవిష్యత్తును అందుకోలేరు. రెండు విషయాలు మాట్లాడుకున్నా. 12 వచనాలు 6వ అధ్యాయం. మొదటి 6 వచనాలలో ఆస్తులున్న మూర్ఖుడు ఎలా బుద్ధిహీనంగా బతికాడు. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు సూర్యుని క్రింద ఈ భూమి మీద. 2, లోక జ్ఞానం, భూసంబంధమైన జ్ఞానాన్ని కలిగి నేను గొప్పోణ్ణి అనే ఫీలింగ్లో బతికితే కుదరదు. ఆ లోక జ్ఞానం, భూలోక జ్ఞానం కొద్ది కాలం ఉండేదే. ఆ జ్ఞానముతో నిత్య లేదా శాశ్వత భవిష్యత్తును నువ్వెప్పటికీ పొందుకోలేవు. దానికి పరిమితి ఉంది. అన్నీ తెలుసుకోలేము. దాన్ని పట్టుకుంటే దేవుని ఎదుట మనం ఎప్పుడు అసమర్థులమే. 12 అధ్యాయాలు, 5 ప్రధాన భాగాలు. ఇప్పుడు మనము 3వ ప్రధాన భాగంలో ఉన్నాం. 3వ ప్రధాన భాగంలో 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయం. 8వ అధ్యాయం ఇందులో 5 ఉపభాగాలు. అందులో మొదటి ఉపభాగం 6వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. ఈ ఉపభాగం అంతటికీ ఒక టైటిల్ ఇద్దాం ఆన్ ద స్క్రీన్. వ్యర్థమైన భూలోక సంపద. అలాగే వ్యర్థమైన భూలోక జ్ఞానం అని కూడా రాసుకోండి. 2 రాసుకోండి. వ్యర్థమైన భూలోక సంపద మరియు వ్యర్థమైన భూలోక జ్ఞానం 2 రాసుకోవాలి. వెయిన్ ఎర్త్లీ వెల్త్, వెయిన్ ఎర్త్లీ నాలెడ్జ్. వెల్త్ రాసుకోండి, నాలెడ్జ్ రాసుకోండి, సంపద రాసుకోండి, జ్ఞానము రాసుకోండి. క్లియర్? ఇక్కడతో మీకు 3వ ప్రధాన భాగములోని మొదటి ఉపభాగము సమాప్తము. అట్ ద సేమ్ టైం 6వ అధ్యాయము కూడా సమాప్తం. ఇది సెషన్ నంబర్ 15. ఎందుకో మిమ్మల్ని కనికరించి వదిలేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే గుర్తొచ్చింది, కనికరము గలవారు ధన్యులు అని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ప్రసంగి గ్రంథ వివరణలో మరొక అధ్యాయమును మేము పూర్తి చేసుకుని ఎన్నో మీ ఆలోచనలను మేము పొందుటకు మీరు చేసిన సహాయమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఎంతో గొప్పగా పండుగలు జరుగుటకు మీరు కృప చూపుతున్నారు. 6వ అధ్యాయంలో మేము నేర్చుకున్న ప్రతి సంగతి, భూలోక సంపద కానీ భూలోక జ్ఞానము కానీ, ఈ 2 కూడా నిత్య భవిష్యత్తును మాకు తెచ్చిపెట్టలేవని మరొక్కసారి ఈ అధ్యాయం ద్వారా మీరు మాకు తెలియజేశారు. మంచి నేలను పడిన విత్తనాల వలె ఈ మాటలన్నీ గొప్పగా ఫలించుటకు సహాయం చేయమని, రాత్రి సభను కూడా ఆశీర్వదించమని వేడుకొనొచ్చు. మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో
ఈ ప్రార్థన మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.